నాయకత్వం ఉంది, దానికి ఒక అధినేత ఉన్నాడు, దానికి పవన్ కళ్యాణ్ మా పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి వెళ్ళి రైట్ ఉంది, ఆయన మాట్లాడే రైట్ ఆయనకు ఉంది. లేదంటే వాళ్ళే చెప్తారు నువ్వు పని చూసుకోనైనా ఏదైనా ఉంటే గుర్తింపు పొందిన పార్టీలు రావాలని. నువ్వేమి చెప్తావు? నువ్వు నీకేంటి సంబంధం? నువ్వు భయపడలేదు కదా. నువ్వు జనసేన పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాకు పోటీ కాదు, బీజేపీ కానీ ఎంతమంది కలిసి వచ్చినా మీరేం పేకలేరని చెప్తున్నారు. అలాంటప్పుడు మీకెందుకు? ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్కి ఏం రైట్ ఉంది వెళ్ళాడు, ఏం రైట్ ఉందని వాళ్ళు రానిచ్చారు. రైట్ పార్టీ ఎవరు చేయాలి? ఎవరు చేసి పని వాళ్ళు చేయాలి. కుక్క చేసి పని కుక్క చేయాలి, గాడి చేసి పని గాడి చేయాలి. కొన్ని సందర్భాల్లో గాడి తల్లు తగులుతూ ఉంటాయి. కాబట్టి అది ఆలోచించాలి వరం గారు మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు మీ గుర్తింపు లేని పార్టీ గురించో, లేకపోతే అసలు మనుగడ రాజకీయ మనుగడ లేని వ్యక్తి గురించో, లేకపోతే అతను అందరూ ఎవరో పట్టించుకోరని వ్యక్తి గురించో మీరెందుకు పెద్దోళ్ళు చేస్తున్నారు? మీరు వదిలేచ్చు కదా. పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? భయం, ఓడిపోతామని భయం. పవన్ కళ్యాణ్ ఇలా తెలుగుదేశం కలిస్తే మీరు ఓటమి పాలవుతారు కాబట్టి, మళ్ళీ అధికారం దూరం అయితే మీరు లూటీ చేసుకోలేరు కాబట్టి మీ భయంతో అల్లాడిపోతున్నారు. అధికారం సేవ చేస్తారు కదా, మరి పోటీ పడుతున్నాం. ఓకే, మీ పొత్తుల అంశం, సీట్ల అంశం ఎంతవరకు వచ్చింది శ్రీనివాస్ గారు? ఎవరిని అడిగినా సరే ఇదిగో రేపు అదిగో ఎల్లుండో అంటున్నారు. అది ఇప్పుడు వైసీపీ ఒకటే పార్టీ నడుపుతుంది కదా, ఎంతవరకు వచ్చింది వాళ్ళని అడగండి. వాళ్ళు 175 చేస్తారండి. అది చెప్పేచ్చు కదా, మొత్తం 175 రిలీజ్ చేయమనంటే 3 లిస్టులు ఉన్న ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే దిక్కులేదు. ఇప్పుడు ఉన్న పార్టీలు టైం ఉండగా మేము వెళ్ళిపోతామన్న నాయకులు ఉన్నారు. మీరు మళ్ళీ ఎదర పార్టీలు పేర్లు పెడుతున్నారు. 3 నెలలు పదవి కాలం ఉండగా బాబు మీ 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 జగన్కి మీకు దండం అని సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయిన కాపు రామచంద్ర రెడ్డి, లేకపోతే ఆనం వివేకానంద రెడ్డి, లేకపోతే రఘురామకృష్ణరాజు, ఎంతమంది మీ పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు. ఉండవల్లి శ్రీదేవి జగన్ జగన్ అని కొట్టుకున్న గుండు కూడా బయటకు వెళ్ళిపోయింది. మరి మీరు ఇంకో ఎదర పార్టీలు పేరేంటి మాట్లాడవలసిన అవసరం మీకేంటి? మీ తెప్పాల మీరు తోముకోండి తమ్ముడు, మీ తెప్పాల మీరు తోముకుని ఎదరోళ్ళ గురించి మాట్లాడండి. అది మానేసి మీరు మా గురించి మాట్లాడటం, మా పార్టీ గురించి మాట్లాడటం ఏమంత బాగోలేదు. మీరు సతమతం అవుతూ ఉన్నారు. రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేని తీసి అక్కడేస్తారంట, ఆ ఎమ్మెల్యే తీసి ఇక్కడేస్తారంట. వీళ్ళందరినీ మారుతాం మళ్ళీ సీఎంలు మారితే ఎలా ఉంటుందని అడుగుతున్నారు జనం. అది కూడా ఆలోచించుకోండి ఒకసారి. రైట్, ఓకే అండి. 1 మినిట్ అండి. మనతో పాటుగా తిరునగర్ జోష్న గారు కూడా జాయిన్ అయ్యారు. జోష్న గారు నమస్తే. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఏంటి ఈరోజు దొంగ నోట్ల అంశం విషయంలో ఆ ఎన్నికల బృందానికి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే విజయసాయి రెడ్డి గారు తిరిగి మీ గురించి మాట్లాడారు. లేదండి బాబు, మీరు మరీ దానికి కాంట్రవర్సీ చేయక నేను ఓట్లే అన్నాను, మీకు నిమించలేదేమో. ఓకే, దొంగ ఓట్లు అనే అంశంలో అంటే అసలు ఆ పార్టీకి గుర్తింపే లేదు అని చెప్పి ఆయన మాటల అంశం, మీ పొత్తులో పార్టీ. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ప్రాబ్లం ఏంటి? దొంగోట్ల గురించి వచ్చినటువంటి కంప్లైంటే ఆయన ప్రాబ్లమా, లేకపోతే కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని ప్రాబ్లమా, లేకపోతే జనసేన పార్టీకి గుర్తింపు ఉందో లేదో అనేటువంటిది ఆయన ప్రాబ్లమా? అసలు ఆయన ప్రాబ్లం ఏంటి బేసిక్గా? ఇక్కడ ఇంకో విషయం అండి, ఇవాళ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అని కాదండి. తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 8 నుంచి 9 సార్లు కంప్లైంట్ చేస్తున్నామండి. వివిధ అంశాల్లో వివిధ ప్రూఫ్స్తో సహా మేము ఎలక్షన్ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి చెప్పున్నాము. మా రిప్రజెంటేషన్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తర్వాత పార్టీ ఎంపీలు ఇచ్చారు. సో వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఎ ప్రాసెస్. అండ్ ఆల్సో ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు తీసుకోండి, లేకపోతే మా సాంబశివరావు గారు తీసుకోండి, వీళ్ళందరూ కూడా కోర్టుల వరకు వెళ్ళి కూడా ఎక్కడ ఏం అన్యాయం జరుగుతోంది, ఏ విధంగా దొంగోట్లను వీళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది కోర్టుల వరకు వెళ్ళి కూడా చెప్పి నిన్నగాక మొన్నే అనుకుంటా 2 అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు. అండ్ ఆల్సో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు చేసినటువంటి ఇంకో దారుణం, వాళ్ళ పార్టీ సాక్షాత్తు వాళ్ళ పార్టీ కార్పొరేటర్లే దొంగోట్లు వేశారు, వాళ్ళకి లేనటువంటి విద్యార్హతలను ఉన్నాయని చెప్పి పెట్టి వాళ్ళు దొంగోట్లు వేశారు అనేటువంటిది మొన్న ప్రూవ్ అయింది.